గణేష్ నిమజ్జనాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఖైరతాబాద్ గణేశుని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు సీఎం. రాష్ట్రంలోని గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఇచ్చామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక ఖైరతాబాద్ గణేశుడి మండప వెల్డింగ్ పనులు చేస్తున్నారు. బడా గణేష్ నిమజ్జనానికి భారీ క్రేన్ తీసుకొచ్చారు అధికారులు. రేపు మధ్యాహ్నం వరకు నిమజ్జనం చేస్తామని తెలిపారు అధికారులు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు పోలీసులు. దేశంలోనే ఖైరతాబాద్ బడా గణేశుడికి ప్రత్యేక స్థానం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఖైరతాబాద్ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. ప్రజలంతా భక్తి శ్రద్ధలతో నిమజ్జనాల్లో పాల్గొనాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎక్కడ చిన్న చిన్న చెదురుమదురు సంఘటనలు జరగకుండా ఈ రోజు గణేష్ ఉత్సవాలను పూర్తి చేసుకున్నాం. ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ప్రభుత్వం యొక్క చేస్తున్న ప్రయత్నానికి ఇది ఒక మచ్చు తునక మాత్రమే. అందుకే భక్తులందరికీ గణేష్ ఉత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను ముగించుకోవాలి. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రేపు జరిగే గణపతి నిమజ్జనాల కోసం ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు. ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా పాడి పంటలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారని తెలిపారు. అన్ని రకాల కార్యక్రమాలకు చారిత్రాత్మకంగా నిర్వహణ ఎవరైనా భక్తులు మొక్కుకున్నా సర్వేగా సుఖంగా అందరూ బాగుండాలి. పాడి పంటలతో సమృద్ధి వర్షాలతో ఆరోగ్యంతో ఉపాధి అవకాశాలు అందరికీ కలిగే విధంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా దేవుడు ఆశీర్వదించడం కావాలని కోరుకుంటాము. గణేశుడి ఆశీస్సులు తెలంగాణ ప్రజలపై ఉండాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రేపు నిమజ్జనాలకు భక్తులంతా సహకరించాలన్నారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు రామచంద్రారావు. మరి ఆ సందర్భంగా హైదరాబాద్ ప్రజలకు నేను భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వినాయక విసర్జన ఈ కార్యక్రమం సందర్భంగా అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనానికి వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఎన్టీఆర్ మార్గ్లో బాహుబలి క్రేన్ ఏర్పాటు చేశారు. బాహుబలి క్రేన్కు 300 టన్నుల బరువు మోసే సామర్థ్యం ఉంటుందన్నారు క్రేన్ ఆపరేటర్. విగ్రహం 100 ఫీట్ల ఎత్తున్న ఈ క్రేన్తో నిమజ్జనం చేయవచ్చన్నారు. ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి గంటన్నర సమయం పడుతుందన్నారు. రేపు మధ్యాహ్నం వరకు నిమజ్జనం పూర్తవుతుందని తెలిపారు. जब गणेश जी इधर आ जाएंगे तब उसके हिसाब से लेंथ के हिसाब से हम अपना बोम निकालेंगे. तो उसको उठा के विसर्जन करने के टाइम में ओनली 1.5 आवर्स लगेगा. 38 मीटर फुल इसका 80 मीटर है. लेकिन गणपति के लिए हमको 38 मीटर निकालेंगे. 69 फीट 20 मीटर के आसपास रहता है. वही हमारा 38 मीटर बोम निकलेगा. जी రేపు జరగనున్న ఖైరతాబాద్ మహా నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే గణేష్ ఉత్సవ సమితి ప్రభుత్వ శాఖల సమన్వయంతో శోభాయాత్రకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్ మహాగణపతి మండపం నుంచి ఎన్టీఆర్ మార్గంలోని క్రేన్ నెంబర్ 4 వరకు శోభాయాత్ర కొనసాగనుంది. ఈ శోభాయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు పోలీసులు. భారీ గణేశుడిని రేపు నిమజ్జనం చేస్తామన్నారు బాహుబలి క్రేన్ ఓనర్. రేపు ఉదయం ఈరోజు అన్ని పనులు సమయంగా కొనసాగినట్లయితే రేపు ఉదయం 6 గంటలకు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మహాశోభాయాత్ర ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రాజ్దూత్ హోటల్, అక్కడి నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటరియట్, లెఫ్ట్ టర్న్, ఆ తర్వాత మనం ఎన్టీఆర్ మార్గులో మహాగణనాథుని ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనము ముగించడం జరుగుతూ ఉన్నది. Very good in safe zone. We also have to tell you that in the crane we have a computer that will show us how much weight we are lifting, how much is the height. And one more thing, it is a very speciality of this crane. It will also show the wind speed. This crane is brought from Germany. Why? Because this is a very sophisticated crane, having all the safety devices, all the safety features. That is the reason government has asked us to mobilize this crane and execute the job. Tomorrow we are going to carry out this job.
బడా గణేశుడి నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు అధికారులు. భారీ బందోబస్తు మధ్య రేపు మధ్యాహ్నం వరకు నిమజ్జనం చేస్తామన్నారు నిర్వాహకులు. సిటీలో గణేష్ నిమజ్జనాలకు ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. అన్ని శాఖల సమన్వయంతో అరేంజ్మెంట్స్ పూర్తి చేశారు అధికారులు. ఇక ట్యాంక్ బండ్లో నిమజ్జనాల ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. గణేశుడు హుసేన్ సాగర్ కు చేరుకునే రూట్ మ్యాప్ను కూడా రెడీ చేశారు. పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మెట్రో ట్రైన్స్ టైమింగ్స్ ను కూడా పెంచారు. మరోవైపు సిటీలోకి భారీ వాహనాలు రావద్దని ఆదేశించారు పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్ లో గణపతుల నిమజ్జనాలకి పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. భక్తులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, పోలీసు భద్రత, విద్యుత్, శానిటేషన్ పై చర్యలు తీసుకున్నామని తెలిపారు. ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం ఏర్పాట్లను జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, బల్దియా కమిషనర్ ఆర్వి కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచంద్రతో కలిసి పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. భక్తులంతా ఆనందోత్సవాల మధ్య గణేష్ ఉత్సవాలు చేయాలన్నారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. రేపు నిమజ్జనానికి సంబంధించి ఓపికగా అందరూ సమన్వయంతో అటు ఉత్సవ సమితి ఇటు ప్రభుత్వం తరఫున సమన్వయంతో ముందే దీనికి సంబంధించిన రివ్యూ చేసి అరేంజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా విఘ్నేశ్వరుడి యొక్క ఉత్సవాలు ఘనంగా ముగుస్తూ ఉన్నాయి. ట్యాంక్ బండ్లో 40 క్రేన్లను ఏర్పాటు చేశామన్నారు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన. ఈసారి 1,80,000 గణేశులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని తెలిపారు. భక్తుల రద్దీకి తగ్గట్టు అరేంజ్మెంట్స్ చేశామన్నారు. రేపు వర్షం పడే అవకాశం ఉన్నందున ముందుగానే వచ్చి వినాయకులను నిమజ్జనం చేయాలని సూచించారు కలెక్టర్. ఆల్మోస్ట్ 40 క్రేన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ట్యాంక్ బండ్ చుట్టూతులో. లాస్ట్ ఇయర్ అరౌండ్ 1.5 lakh గణేషస్ ఎక్స్పెక్ట్ చేస్తే ఈ ఇయర్ అరౌండ్ 1.8 నిమజ్జనాల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రేపు ఈవినింగ్ రెయిన్స్ స్లాటెడ్ ఉన్నాయి. సో ఆ టైం లోపల కొంచెం ఎర్లీగా ఆఫ్టర్నూన్ లోపల వారు అందరూ నిమజ్జనం కంప్లీట్ చేసుకుంటే రేపు అనంత చతుర్దశి పర్వదినాన సామూహిక గణేష్ మహానిమజ్జనం జరుగుతుందన్నారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి శశిధర్. హైదరాబాద్ లో అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామన్నారు. 46వ సామూహిక నిమజ్జనంలో సుమారు 40 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేశామన్నారు. అన్న ప్రసాదాలు, మంచినీళ్లు, మెడికల్ క్యాంపులు, భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు శశిధర్. లక్షలాది మంది ప్రజలు ఆ యొక్క గణనాథులను స్వాగతం పలకడానికి ఉదయం నుంచే ప్రధానమైనటువంటి రహదారులకు చేరుకుంటున్నారు. చిన్నపిల్లలు, మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. మన యొక్క భాగ్యనగరంలో ఈ యొక్క సామూహిక నిమజ్జనం ద్వారా మనం చూపెట్టేటువంటి ప్రేరణ, ఈ సంఘీభావము, ఈ ఐక్యత రాబోయే తరాలకు ప్రేరణగా నిలవాల్సింది. రేపు నిర్వహించే ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. రేపు ఉదయం 6 గంటల నుంచి ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర ప్రాసెస్ స్టార్ట్ అవుతుందన్నారు. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా వద్ద గణనాథుల నిమజ్జనాలకు ఇప్పటికే క్రేన్లు ఏర్పాటు చేశామన్నారు. గణేష్ మండపాల వద్ద స్థానిక పోలీసుల సలహాలను అందరూ పాటించాలన్నారు. సిటీలో ట్రాఫిక్ సమస్యలు రాకుండా రూట్ డైవర్షన్ చేశామన్నారు. 29,000 మంది పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారని చెప్పారు సిపి సివి ఆనంద్. సో అందరూ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ చేసిన సూచనలు తప్పకుండా పాటించాలి. హైట్ ఎక్కడైనా ఎక్కువ మీరు తెచ్చిన వాహనం పైన పెట్టిన తర్వాత హైట్ ఎక్కువైతే ఆ రూట్ ఏదైతే ఉందో ముందు చెప్పిన రూట్లో మీరు వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. వేరే రూట్ సూచిస్తారు, ఆ రూట్లో వెళ్ళాలి. రాచకొండ పరిధిలో గణేష్ నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు సిపి సుధీర్ బాబు. బాలాపూర్ గణేశుడు తొందరగా నిమజ్జనమయ్యేలా ఏర్పాట్లు ఉండాలని ఉత్సవ కమిటీకి సూచించామని చెప్పారు. సాయంత్రం కల్లా నిమజ్జనాలు పూర్తయ్యేలా ఆదేశాలిచ్చామని చెప్పారు. రాచకొండ పరిధిలో 12,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు సిపి సుధీర్ బాబు. అంటే హైదరాబాద్ మనకు 1.8 కిలోమీటర్స్ ఉంటుంది. 1.8 కిలోమీటర్ స్ట్రెచ్ ట్రావెల్ చేసి ఈ ప్రొసెషన్ పర్స్పెక్టివ్లో అవి కంప్లీట్ చేసిన తర్వాత, ఆక్షన్ చేసిన తర్వాత అన్ని రకాల పూజలు కంప్లీట్ అయ్యి ఊర్లో కూడా ప్రదక్షిణలు ఊరేగింపు జరిగిన తర్వాత 12 గంటలకు హైదరాబాద్ సిటీలోకి మేము ఇవ్వగలిగాము. ఈసారి అంతకన్నా ముందుగానే ఇచ్చేట్టుగా వాళ్ళతో ఉత్సవ కమిటీతో మాట్లాడాము. ముందుగానే ఏర్పాటు చేయడానికి ఉంటుంది. బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర జరిగే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రేపు ఉదయం బాలాపూర్ గణేశుడి దగ్గర వేలంపాట తర్వాత శోభాయాత్ర ప్రారంభం కానుంది. కట్టమైసమ్మ దేవాలయం నుంచి చార్మినార్, మదీనా క్రాస్ రోడ్, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్ మీదుగా ట్యాంక్ బండ్కు చేరుకోనుంది. ఇప్పటికే చార్మినార్ ప్రాంతంలో ప్రత్యేక బలగాలు మోహరించారు ఉన్నతాధికారులు. ఎంజే మార్కెట్ దగ్గర భాగ్యనగర ఉత్సవ సమితి అన్ని ఏర్పాట్లు చేసింది.
గణేష్ నిమజ్జనం తమకు ఛాలెంజ్ అని, దీనికోసం నెల రోజుల ముందే ప్రిపరేషన్ స్టార్ట్ చేశామన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్. అన్ని విభాగాల సమన్వయంతో రేపు గణేష్ నిమజ్జనం సాఫీగా జరిగే చర్యలు తీసుకున్నామని చెప్పారు. 3200 మంది ట్రాఫిక్ సిబ్బంది 2 షిఫ్ట్లలో విధుల్లో ఉంటారన్నారు. వినాయక విగ్రహాలు వచ్చే రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని చెప్పారు. చిన్న విగ్రహాలను వారికి కేటాయించిన బేబీ పాండ్లలోనే నిమజ్జనం చేయాలని సూచించారు జోయల్ డేవిస్. దాదాపు నెల రోజు ముందు నుంచి ఈ ప్రిపరేషన్స్ స్టార్ట్ అవుతుంది. అవసరం ఉన్న ప్రీ రిక్విసైట్ అన్నీ ఉన్నాయా లేదా అని ఇన్స్పెక్షన్ చేస్తాం. ఇవన్నీ ఇన్స్పెక్ట్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్కి జిహెచ్ఎంసి వారికి కానీ టీజీఎస్ పీడీసీఎల్ వారికి కానీ చెప్పి ఒక నెల ముందు నుంచే వాళ్ళు కూడా ప్రణాళిక తయారు చేసి ఈ కరెక్షన్ యాక్టివిటీస్ జరుగుతుంటుంది. సిటీలోకి ప్రైవేటు బస్సులకు అనుమతి రద్దు చేశారు రాచకొండ పోలీసులు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8 గంటల వరకు భారీ వాహనాలకు ప్రవేశం లేదన్నారు. ఓఆర్ఆర్ మీదుగానే వెళ్లాలని సూచించారు. నగరంలో ఉన్న భారీ వాహనాలు, ప్రైవేటు బస్సులను కూడా బయటకు తీసుకురావద్దని ఆదేశించారు పోలీసులు. సిటీలో గణేష్ నిమజ్జనం సందర్భంగా మెట్రో రైలు సమయాన్ని పొడిగించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి మొదటి మెట్రో ట్రైన్ ఉంటుందన్నారు. అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో అందుబాటులో ఉంటుందని తెలిపారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్లో వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. హుసేన్ సాగర్ చుట్టుపక్కల 40కి పైగా భారీ క్రేన్లను ఏర్పాటు చేశారు. ఇక భక్తులకు ఇబ్బందులు లేకుండా చుట్టూ బారికేడ్స్ పెట్టారు. మంచినీటి సౌకర్యం, మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్లో భక్తుల రద్దీకి సంబంధించిన మరింత సమాచారం నరేష్ అందిస్తారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాం. ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అయితే దాదాపు ఈ చుట్టుపక్కల సరౌండింగ్ మొత్తం ఇక్కడ ఎన్టీఆర్ మార్గ్, ఆ ట్యాంక్ బండ్, పీపుల్ ప్లాజా, దాని పక్కనే ఉన్నటువంటి అన్ని ఏరియాలో కూడా పూర్తి స్థాయిలో క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. రేపు అంటే దాదాపు 11 రోజులకు నాటికైతే ఇన్ని రోజులు పూజలు చేసినటువంటి గణనాథులన్నింటినీ కూడా ఈ అత్యంత భక్తి ప్రతిపత్తులతోటి పూజలు చేసినటువంటి గణనాథులన్నింటినీ 11వ రోజుకి అందరూ కూడా నిమజ్జనం చేస్తారు. సిటీలో ఉన్నటువంటి గణనాథులు పూర్తి స్థాయిలో అంటే మ్యాక్సిమం జిహెచ్ఎంసీకి సంబంధించి సెంట్రల్ సిటీ, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఈ అన్ని ప్రాంతాల నుంచి కూడా చాలా వరకు అంటే ఆయా సిటీ సరౌండింగ్లో చిన్న చిన్న పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా చాలా మంది మేజర్గా ట్యాంక్ బండ్లోనే తీసుకొచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ కొందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ క్రేన్స్లో మీరు వినాయకులు తీసుకెళ్లడం ఇదంతా ఎట్లా ఉంటుంది? ఇక్కడ రష్గా ఉంటుంది. క్రేన్ల మీద గణేష్లు భారీగా వస్తున్నాయి. అతి పెద్ద విగ్రహాలు కాకుండా చిన్న విగ్రహాలు మంచిగా వస్తున్నాయి. ఈ ప్రస్తుతానికి లాస్ట్ టైం కంటే ఈ ఇయర్ ఇంకా ఎక్కువ వస్తున్నాయి. పొద్దున్న నుంచి రష్ ఏ విధంగా ఉంది చెప్పండి? పొద్దున్న నుంచి రష్ చాలా ఎక్కువనే ఉందన్న. నిన్నటి నైట్ నుంచి ఈరోజు ఈవినింగ్ దాకా ఉన్నాయన్న. దాదాపు రష్ బాగానే ఉన్నది. అంటే మీరు ముఖ్యంగా చెప్పండి, ఈ గణపతిని వేసేటప్పుడు కానీ ఇంతమంది పబ్లిక్ ఉంటారు కదా, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటా ఉంటారు? జాగ్రత్తలు అంటే సైడ్కి మా లేబర్ ఉంటారు. లేబర్ ఇన్ఛార్జ్ తోటి సైడ్ తీసుకుంటాం. మన పోలీసు బందోబస్తు ఉంటుంది. జిహెచ్ఎంసీ వాళ్ళు సహకరిస్తారు మాకు. దానివల్ల మేము ధైర్యంగా లోపల వెళ్తాం. మనం చూస్తున్నాం కదా, మొత్తానికైతే ఇక్కడ గణపతి నిమజ్జనం చేసేటటువంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది ఇదంతా? బాగా అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు? బోడబండ నుంచి. ఎట్లా రెగ్యులర్ గా వస్తూ ఉంటారా? ఎట్లా ఎప్పుడు వస్తాం. ఇక్కడ చాలా మంది భక్తులు కూడా రెగ్యులర్ గా వస్తూ ఉంటామని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి చూస్తాను. మేడం बोले आप किधर से आया, कैसा दिख रहा है यहाँ पे? से आए बेगम बाजार. कैसा दिख रहा है यहाँ पे? यहाँ तो बहुत अच्छा लगता है, हर साल की तरह बहुत अच्छा लगता है. विसर्जन होते इतने गणेशों के. हम लोग भी हर साल आते इधर ही आते. हम लोग हर साल यहीं आके विसर्जन करते गणेश जी के. आपका कॉलोनी में गणपति रखते हैं ना, वहाँ कहाँ पे विसर्जन करते? इधर ही आते दूसरे पे? हमारे बेगम बाजार में तो बहुत बैठते हैं, पहलवान गणेश बड़े बड़े बैठते हैं, लेकिन सब यहीं पर ही आते विसर्जन करने के लिए. भैया बोलो कैसा है यार? बहुत अच्छा है, हमको तो बहुत अच्छा लग रहा है इधर आके. हम लोग जो गणेश बिठाए हम लोग यहाँ लेके आए सर आने के लिए विसर्जन के लिए. हम बेगम बाजार में रहते, बेगम बाजार से इधर लाके विसर्जन करे सर. ఇంకా మరికొంతమంది భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా మంది కూడా ఇక్కడ ఉన్నటువంటి గణపతిలను నిమజ్జనం చేసే గణనాథులను చూడడానికి వచ్చారు. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది ఇదంతా? హైదరాబాద్ 16 సంవత్సరాలు అవుతుంది. నేను రావడం మటుకైతే కుదరక ఈరోజు ఇదే ఫస్ట్ టైం రావడం అండి మా ఫ్యామిలీతో పాటు. కానీ చూడడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉందండి. ఇలా 16 సంవత్సరాలు ఈరోజు రావడం, చాలా 16 ఇయర్స్ తర్వాత రావడం అంటే చాలా
అదృష్టం చేసుకున్నాను అనిపిస్తుంది నాకు ఈరోజు. మీరు చెప్పండి, దాదాపు 16 సంవత్సరాల తర్వాత అంటారుగా, ఎట్లా అనిపిస్తుంది? సిటీలో చాలా పెద్ద ఎత్తున ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో అయితే నిమజ్జన కార్యక్రమం ఉంటుంది, పెద్ద పెద్ద గణపతులను ఊరేగింపు ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది ఇదంతా? చాలా హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీ. అంటే పిల్లల్ని కూడా తీసుకుని వచ్చాం, బాగుంది. చూసినాం కదా, ఇక్కడ చాలా మంది కూడా అంటే ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నామని చెప్తున్నారు. తమ్ముడు చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు? కిదర్ సే ఆయా, ఎక్కడి నుంచి వచ్చావు? గుల్లపంచుపల్లి. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ అంతా? మంచిగా అనిపిస్తుంది. మంచిగా ఉందా? ఇట్లా రెగ్యులర్ గా వస్తూ ఉంటావా? మీ బస్సులో గణపతిని దర్శనం చేసుకుంటావా? వెళ్తా ఉంటావా రెగ్యులర్ గా? ఇన్ని రోజులు ఓకే. అమ్మ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఇదంతా? अच्छा है, इधर का हैदराबाद बहुत सुंदर। ये हम गुंडला पंचमपुर से आए हैं, ओडिशा वाले। ऐसा दिख रहा है यहाँ पे अरेंजमेंट से पूरे, ऐसा आदमी ज्यादा है। लेकिन हम तो फरीदाबाद गणेश दिखने आए थे, आज दर्शन बंद है ना, इसलिए थोड़ा अपसेट हो गया माइंड। लेकिन यहाँ आए तो यहाँ थोड़ा आके एंजॉय करके जाएंगे। खैरताबाद के लिए आए చూస్తున్నాం కదా, చాలా మంది భక్తులు కూడా ఇక్కడ వచ్చే వాళ్ళంతా కూడా ఈ పక్కనే ఉన్నటువంటి ఖైరతాబాద్ దర్శనం గణనాథుని దర్శనం చేసుకొని ఇక్కడ వస్తూ ఉన్నామని చెప్పేసి చాలా మంది చెప్తా ఉన్నారు. దానికి అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ ఉండేటటువంటి భక్తులకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా అనిపిస్తుంది ఇదంతా? మేము జగదిరిగుట్ట నుంచి వచ్చినాము. చాలా సందడిగా, చాలా సంతోషంగా ఉన్నది. ఈ జన సందడి చూసి వినాయకుడికి దగ్గరకు వచ్చినాము చూడాలని. ప్రతి సంవత్సరం వస్తాం, ఈ సంవత్సరం కూడా వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ పోలీసు వాళ్ళు కంట్రోల్ చేయడము, ట్రాఫిక్ ఇదంతా? పోలీసు వాళ్ళు చాలా బాగా చేస్తుండ్రు, మంచి వర్క్ చేస్తుండ్రు, ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేదు. చూసినాం కదా, చాలా మంది భక్తులు అంటే సిటీ నలుమూలల నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి కొంతమంది కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క గణపతి నిమజ్జనానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అంతా వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులతోటి కూడా మరికొంతమందితోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నా పేరు నౌషిక్ కృష్ణ, ఆంధ్ర డిస్టిక్, పల్నాడు డిస్టిక్. చెప్పు, మాట్లాడు. ఆంధ్ర పల్నాడు డిస్టిక్. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఆనందంగా అనిపిస్తుంది. ఆనందంగా అనిపిస్తుందా? ఎవరెవరు వచ్చారు? డాడీ, నేను, మమ్మీ, మా అన్నయ్య అందరు వచ్చారా? ఎట్లా ఇక్కడ గణపతులు చూసావా? ఎక్కడెక్కడ చూసావు? హైదరాబాద్. ఇక్కడ అనిపించింది ఖైరతాబాద్ గణేష్? సూపర్. సూపర్ ఉందా? ఎంత ఉంది హైట్? చిన్నగా ఉందా, పెద్దగా ఉందా? పెద్దగా ఉంది. పెద్దగా ఉందా? వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ सर्व कार्येषु सर्वदा। गणेश महाराज की जय। कौन सिखाया ये श्लोक आपको? पापा। पापा सिखाया। डेली गणेश का पूजा करते हैं घर में? हाँ। गायत्री मंत्र वगैरह बोलो गणेश में, गायत्री मंत्र बोलो, ओम भूर्भुवस्सुः बोलो। ओम भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। वेरी गुड। ओम भगवते वासुदेवाय नमः। ओम भगवते वासुदेवाय नमः। చూస్తున్నాం కదా, ఇక్కడ చిన్నపిల్లలు పాడుతున్నటువంటి గణపతికి సంబంధించినటువంటి శ్లోకం కూడా చాలా ఆకట్టుకుంటా ఉంది. చెప్పు నాన్న, ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. చూసా ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చినావు? హైదరాబాద్ నుంచి. ఎవరెవరు వచ్చారు? నేను, మా అమ్మమ్మ, మా మమ్మీ. అంటే నాకు గణేశులు విగ్రహంలో అన్ని బాగున్నాయి. ఖైరతాబాద్ గణేశుడు. ఖైరతాబాద్ గణేష్ చూస్తున్నాం కదా. ఇక్కడైతే ఈ గణపతి నిమజ్జనానికి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. అమ్మా చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏపీ నుండి వచ్చామండి. ఎట్లా అనిపిస్తుంది ఇదంతా? చాలా బాగుంది. ఏపీ నుండి వచ్చినామండి మేము, ఎన్టీఆర్ జిల్లా మాది. బాగుంది, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చూడటం. రెగ్యులర్ గా వస్తా? ఇదే మొదటిసారా? ఎంతమంది ఒకసారి వచ్చా, ఇది ఫస్ట్ సారి మళ్ళీ. సెకండ్ టైం. ఎట్లా ఎవరెవరు వచ్చారు మీరంతా? మా కూతురు, మా పెద్ద కూతురు, చిన్న కూతురు, మా మనవరాలు వచ్చాం మేము. అయితే వీళ్ళందరినీ ఈసారి చూద్దామని నువ్వే తీసుకొని వచ్చినావా? నేను తీసుకొని వచ్చా. వినాయకుడిని కూడా బాగా చూసా, దగ్గరికి వెళ్ళి చూసా. వీళ్ళు రాలేకపోయారు, నేను వెళ్ళా, బాగా చూసా. వినాయకుడు హైదరాబాద్. అమ్మ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీ ఫ్యామిలీ తోటి అందరు రావడం? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంత ఎప్పుడు ఇంత దగ్గరగా చూస్తామే మేము అనుకోలేదు. కాకపోతే మా అమ్మగారిని ఫస్ట్ టైం తీసుకొచ్చాను ఇక్కడికి. మా అమ్మగారిని ఇంతకుముందు ఒకసారి తీసుకొచ్చాను, చాలా రష్గా ఉంది. ఇప్పుడైతే ఫ్రీగా చూడడానికి అవకాశం ఉంది. మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది.
చూసినాం కదా, చాలా మంది భక్తులు అయితే చాలా రోజుల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చామని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరికి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి పూర్తి స్థాయిలో క్రేన్లు ఏర్పాటు చేశారు. మెడికల్కి సంబంధించినటువంటి టీమ్స్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరామెన్ సాయితో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. 3 సంవత్సరాలుగా వినాయకుడు నవరాత్రి వేడుకలను కలిసికట్టుగా నిర్వహిస్తున్నామని తెలిపారు అర్చకులు రంగాచార్యులు. ప్రగతి నగర్లోని ఆర్కే టౌన్షిప్లో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణనాథుడికి కుంకుమార్చన చేశారు మహిళలు. ఇక శాకాంబరి రూపంలో వివిధ కూరగాయలతో గణేశుడిని అలంకరించారు భక్తులు. తంత్రభూజితాయ నమః ఓం చిత్సుకాయ నమః ఓం చికిత్సాయ నమః ఓం పీతాంబరాయ నమః ఓం వరాయ నమః ఓం ప్రజ్ఞాత్రే నమః లక్ష్మే నమః ఓం ధైర్యలక్ష్మే నమః ఓం గృహలక్ష్మే నమః ఓం యోగే జనప్రియాయ నమః ఓం. మా కాలనీలోని ఆర్కే లేఅవుట్ రాజుల రామారం 125 డివిజన్లో ఆర్కే టౌన్షిప్ కల్చరల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి ఉత్సవాలలో భాగంగా ఇది 3వ సంవత్సరం. స్వామివారికి వైభవోపేతంగా స్వామివారికి ఇవాళ 10వ రోజున స్వామివారి సన్నిధిలో కాలనీలో ఉండే మహిళా మనులచే సామూహిక కుంకుమార్చన పూజ నిర్వహించడం జరుగుతున్నది. తద్వారా అందరికీ ఈ యొక్క కాలనీలో ఉండే నగరంలో ఉండే ప్రజలందరికీ తద్వారా సౌభాగ్యము, ఐశ్వర్యము, ఆనందము, తద్వారా వాళ్ళు అనుకున్న కార్యాలని దిగ్విజయం అవుతాయని మనసావాచ కర్మన కోరుకుంటూ మన అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారికి నిన్న వైభవోపేతంగా పుష్పయాగ మహోత్సవం దాదాపు 60 కిలోల పుష్పములతో విశేషంగా కాలనీలో ఉండే మహిళామణుల చేత భక్తులందరి చేత సహస్రనామ పూర్వకంగా ఆ స్వామివారికి విశేష పుష్పయాగము నిర్వహించడం జరిగినది. అదేవిధంగా 2 లక్షల గరికలతో స్వామివారికి విశేషంగా గరిక సహస్రనామార్చన చేశాం. అదేవిధంగా స్వామివారికి పిల్లలందరికీ విద్యాబుద్ధులు ఉండాలని చెప్పేసి స్వామివారికి ఆ యొక్క సరస్వతి అమ్మవారి యొక్క పూజను చేసి వాళ్ళకి జిహ్వ మీద చక్కగా సరస్వతి బీజాక్షరాలు రాశాం. అదేవిధంగా ఇవాళ సాయంత్రం విశేషంగా స్వామివారికి ఏకాంబర శాకాంబర అలంకారం అంటే అనేక రకమైన కూరగాయలతో స్వామివారికి విశేషంగా అలంకారం చేయటం జరుగుతుంది. పయనం చేస్తూ స్వామివారి యొక్క దిశానిర్దేశం చేస్తూ అలా కాలనీలో అందరికీ పరిపూర్ణమైన భక్తి. గణనాథుల నిమజ్జనాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించామన్నారు పీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్. ఇక కూకట్పల్లి రంగదాముని చెరువు వద్ద నిమజ్జనాల ఏర్పాట్లు పరిశీలించారు. పోలీసులు అధికారులతో మాట్లాడి ఏర్పాట్లను తెలుసుకున్నారు. ట్రాఫిక్ విషయంలో ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు బండి రమేష్. ఎంతో పవిత్రమైన పండుగ హిందూ సమాజంలో మొదటి పండుగ వినాయక చవితి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం చవితి రోజు మనం వినాయకుడిని చక్కగా ప్రతిష్ఠింపజేసుకుని మన ఇంట్లో కానీ మన వాడల్లో కానీ బస్తీల్లో కానీ 11 రోజులు అతి పవిత్రంగా వారిని పూజించుకుని, ఎందుకంటే ఆది దేవుడు ఏ పూజ చేసినా మనకి మొట్టమొదటిగా మనం గణేశుడు పూజ చేసుకునే మనం తర్వాత కార్యక్రమాలు మొదలెట్టుకుంటాం. అటువంటి పెద్ద పండుగ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో వినాయక చవితి అంటే అతిపెద్ద పండుగ. ఇది బతుకమ్మ తర్వాత మనం పెద్దగా చేసే పండుగ వినాయక చవితి. కాబట్టి మరి వినాయక చవితి నిమజ్జనం ఏర్పాట్లని ఇవాళ మా కూకట్పల్లి నియోజకవర్గంలో ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా నుంచి వచ్చే ప్రతి భక్తి భావనతో ఉన్నప్పుడే మానసిక ప్రశాంతత, ఉల్లాసం కలుగుతాయన్నారు రాజేంద్రనగర్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ మైలార్దేవుపల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాసరెడ్డి. ఇక రంగారెడ్డి జిల్లా మణికొండ బ్రిగాడీ మోహంలో గణేశుడికి మంగళహారతి, ప్రత్యేక పూజలు చేశారు. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నామని తెలిపారు తోకల శ్రీనివాస్. ఇక ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో లంబోదరుడికి పూజలు నిర్వహించారు. కుంకుమతో తిలకాలు దిద్దండిరా, రారండి 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 రా, అరే టెంకాయ పూలు పండ్లు కొని తిండిరా, పులిహోరే చెయ్యండిరా, పరమాన్నం వండండిరా, ఉండాలే చేసి స్వామికి పెట్టండిరా. చలో చలో హైదరాబాదు, శంషాబాదు, పంజాగుట్ట, పాతాబస్తీ, మణికొండ, కొండాపూరు, బోడుప్పల్, తార్నాక, నల్లకుంట, ధూలిపేట, బాలాపూరు, లాలాపేట, అత్తాపూరు, గౌలిగూడ, అమీర్పేట, బేగంపేట.
సిటీలో నిమజ్జనాలకు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర జరిగే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రేపు ఉదయం బాలాపూర్ గణేశుడి దగ్గర వేలంపాట తర్వాత శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఇక రేపు నిర్వహించే బాలాపూర్ వినాయక శోభాయాత్ర రూట్ మ్యాప్ గురించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. 9 రోజుల పాటు గణనాథుడు పూజలు అందుకున్నాడు. ఇక గంగమ్మ ఒడికి చేరడానికి అంతా సిద్ధమైపోయింది. అన్ని రకాల ఏర్పాట్లు కూడా అటు బాలాపూర్ ఉత్సవ సమితి సభ్యులు చేశారు. సో ప్రజెంట్ ఇంకా కూడా బాలాపూర్లో ఈ బాలాపూర్ గణనాథుని దర్శించడానికి భక్తులు పెద్ద మొత్తంలో తరలి వస్తున్నారు. అయితే రేపు ఉదయం దాదాపు 4 గంటల ప్రాంతంలోనే ఇక్కడ మొత్తం కూడా పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. 5 గంటలకు మొదటి పూజ చేస్తారు. అనంతరం లడ్డూ యాక్షన్ 9:30 ప్రాంతంలో లడ్డూ యాక్షన్ కూడా ఈ బాలాపూర్ గణనాథునికి సంబంధించినటువంటి లడ్డూ యాక్షన్ కూడా జరుగుతుంది. సో పూర్తిగా కూడా ఇప్పటికే ఈ బాలాపూర్ గణేష్కి సంబంధించినటువంటి మినిట్ టు మినిట్ షెడ్యూల్ కూడా మనకి ఇచ్చేశారు. సో ఇక్కడ నుంచి ప్రారంభమైనటువంటి బాలాపూర్ గణనాథుడి శోభయాత్ర ఇటు బాలాపూర్ గ్రామంలో మొదటగా ఊరు మొత్తం కూడా పుర వీధుల గుండా కూడా ఇక్కడ ఈ బాలాపూర్ గణనాథుడు అందరికీ దర్శనమిస్తాడు. సో తర్వాత గ్రామ నడిబొడ్డున బొడ్రై దగ్గర ఈ లడ్డూ వేలంపాట జరుగుతుంది. లడ్డూ వేలంపాట జరిగిన తర్వాత ఇక్కడ నుండి శోభయాత్ర అంటే బాలాపూర్ గ్రామం నుంచి మొదలైనటువంటి ఈ శోభాయాత్ర చాంద్రాయణగుట్ట మీదుగా చాంద్రాయణగుట్ట, చార్మినార్, తర్వాత మోజంజాయి మార్కెట్, తర్వాత బషీర్బాగ్, లిబర్టీ, సో అట్లా ఈ ట్యాంక్ బండ్ వైపు కూడా ఈ బాలాపూర్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు. ఒకసారి ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా మనకి ఇచ్చేశారు. ఈ రూట్ మ్యాప్లో కూడా పూర్తిగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసేసారు పోలీసులు. సో చాలా వరకు అన్ని చెరువుల్లో దాదాపు ఇటు రాచకొండ పరిధిలో 60 పైగా చెరువుల్లో కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు 13 కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. సో ఓవరాల్గా నిమజ్జనానికి అంతా ఇటు రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులు పూర్తిగా కూడా నిమగ్నం అయిపోయారు. సో ఇక్కడ నుంచి బాలాపూర్లో ఇక్కడ శోభయాత్ర మొదలైతే సో ఇక్కడ నుంచి ఇట్లా ఏదైతే చార్మినార్ కానీ, ఎంజే మార్కెట్, లిబర్టీ, ట్యాంక్ బండ్ వరకు కూడా రోడ్ మ్యాప్ ఎట్లా ఉంది. సో ఈ చార్మినార్ వరకు వెళ్ళి ఒకసారి ఈ నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రారంభమైనటువంటి ఈ బాలాపూర్ గణనాథులతో పాటు మరికొన్ని గణనాథులు కూడా హైదరాబాద్ లిమిట్స్లో ఉన్నటువంటి ఆ చార్మినార్, ఎంజే మార్కెట్, బషీర్బాగు, లిబర్టీ, సో ఆ ఏరియాలలో రూట్ మ్యాప్లో సో ప్రస్తుతం ఎట్లా ఉంది, రేపు ఎట్లా ఉండబోతుందో ఒకసారి అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఇంకా భక్తులు దర్శించుకుంటున్నారు. రేపు ఇక్కడ బాలాపూర్లో రేపు దాదాపు 10 గంటలకు ఇక్కడ ఈ బాలాపూర్ గణనాథుని శోభయాత్ర ప్రారంభమవుతుంది. సో ఇక్కడ నుండి రూట్ మ్యాప్ ఎట్లా ఉండబోతుందో అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. బాలాపూర్లో స్టార్ట్ అయినటువంటి ఆ గణనాథుని శోభయాత్ర చార్మినార్, చాంద్రాయణగుట్ట మీదుగా కొన్ని ప్రాంతాలు ఉంటాయి. సో ఆ ప్రాంతాల మీదుగా ఇక్కడికి చార్మినార్ చేరుకుంటుంది. సో ప్రజెంట్ చార్మినార్ వద్ద చూడొచ్చు. సో చార్మినార్ వద్ద బాలాపూర్ గణనాథుడే కాకుండా ఇక మరికొన్ని గణనాథులు కూడా ఇక్కడ యాడ్ అవుతాయి. అంటే ఇక్కడ చాలా వరకు కూడా ఈ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చాంద్రాయణగుట్ట కానీ ఇక్కడ కొన్ని ఏరియాలో ఉన్నటువంటి విగ్రహాలు మొత్తం కూడా ఇక్కడ యాడ్ అయితే ఇక్కడ యాడ్ అయ్యి నేరుగా మళ్ళీ ఈ ఎంజే మార్కెట్, తర్వాత బషీర్బాగు, లిబర్టీ, సో అత్తలో అక్కడ నుండి అటు ట్యాంక్ బండ్ వరకు చేరుకుంటాయి. అయితే ముఖ్యంగా ఈ బాలాపూర్ గణనాథుని యొక్క రూట్ మ్యాప్ కనుక చూస్తే కట్టమైసమ్మ దేవాలయం నుంచి కేశవగిరి, చాంద్రాయణగుట్ట ఎక్స్ రోడ్డు, మహబూబ్నగర్ ఎక్స్ రోడ్డు, ఇంజన్ బౌలి, తర్వాత అలియాబాద్, నాగుల్చింత జంక్షను, హిమ్మత్పుర, చార్మినారు, మదీనా క్రాస్ రోడ్డు, అఫ్జల్గంజు, ఎంజే మార్కెట్, అబిట్స్, తర్వాత ఈ జీజేఆర్ విగ్రహం, బషీర్బాగ్ క్రాస్ రోడ్డు, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్ బండ్. సో ఇట్లా అన్ని విగ్రహాలు కూడా పోతుంటాయి. అయితే రేపు ఈ ఏరియాలో ప్రస్తుతం పబ్లిక్ ఉన్నటువంటి ఏరియాలో మొత్తం విగ్రహాలు ఇదంతా కూడా ఒక వరుస క్రమంలో ఇక్కడ ఈ చార్మినార్ నుంచి నేరుగా మనకి గంగమ్మ ఒడికి బయలుదేరుతుంటాయి. సో చార్మినార్ నుంచి వరుసగా మనకి ఎంజే మార్కెట్ వరకు కూడా ఇది ట్రక్ ఏదైతే టస్కర్ల తాకిడి పెరుగుతుంది. మొత్తం రేపు అంటే ఈరోజు రాత్రి నుంచి కూడా వరకు ఈ పబ్లిక్ మొత్తం కూడా ఇక్కడ ఎక్కువగా అలో చేయరు. కేవలం టస్కర్లతో వచ్చేటువంటి వాహనాలు మొత్తం కూడా ఈ చార్మినార్ సర్కిల్ ఇప్పుడు మనం ఏదైతే పబ్లిక్ ఉన్నటువంటి ఏరియా మొత్తం కూడా రేపు ఈ ట్రక్కులతో, టస్కర్లతో మొత్తం భారీ గణనాథులు ఈ చార్మినార్ చుట్టూ కూడా ఉంటాయి. సో ఇక్కడ నుండి మళ్ళీ ఎంజే మార్కెట్ వరకు కూడా తాకిడి, ఈ టస్కర్ల తాకిడి ఉంటుంది. ఎంజే మార్కెట్ తర్వాత మళ్ళీ లిబర్టీ, తర్వాత అంబేద్కర్ స్టాచ్యూ, తర్వాత అటు ట్యాంక్ బండ్ వరకు సో పూర్తిగా కూడా మొత్తం టస్కర్లు నిండిపోయి ఉంటాయి. సో బాలాపూర్ నుంచి ఒక బాలాపూర్ గణనాథుడు, అక్కడ నుంచి బాలాపూర్ గణనాథంతో పాటు మరొక కొన్ని విగ్రహాలు ఇక్కడికి వైపు వస్తుంటాయి. అందులో ముఖ్యంగా బాలాపూర్ గణనాథుడు ఇట్లా చార్మినార్ ఇదే మనం ఉన్నటువంటి ఈ రూట్ మాదిరిగానే మళ్ళీ ముందుకు అటు ముందు ఉన్నటువంటి ఏదైతే బషీర్బాగ్ కానీ అట్లా ముందుకు ఉన్నటువంటి ట్యాంక్ బండ్ వరకు వెళ్తుంటాయి. సో ఒకసారి
ఎంజే మార్కెట్ బషీర్బాగ్ వద్ద కూడా అక్కడ కూడా రూట్ మ్యాప్కి సంబంధించి కానీ అక్కడ కూడా ఏర్పాటు ఎట్లున్నాయంటే చూద్దాం. ఎందుకంటే ఇప్పటికే నగర సిపి కూడా చెప్పాడు, చాలా చార్మినార్ అంటే చాలా సమస్యాత్మక ప్రాంతాలు కూడా కొన్ని ఉంటాయి. సో వీటిని కూడా గుర్తించి పోలీసులను ఐడెంటిఫై చేశామని చెప్తున్నారు. సో చాలా వరకు కూడా విగ్రహాలు నిమజ్జనం జరుగుతాయి. 40 గంటల పాటు కూడా వినాయక సాగర్లో వినాయక నిమజ్జనాలు జరుగుతాయి. కాబట్టి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాటు చేశామంటారు. ముఖ్యంగా ఓల్డ్ సిటీ ఏరియాలో ఉన్నటువంటి ఈ చార్మినార్ ప్రాంతంలో మాత్రం పూర్తి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇక ఎంజే మార్కెట్ వెళ్దాం. ఎంజే మార్కెట్ వద్ద కూడా అక్కడ రూట్ మ్యాప్ కానీ అక్కడ భద్రతకు సంబంధించి కానీ ఎట్లుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఎంజే మార్కెట్ వద్ద ఉన్నాను. ఇక్కడ కూడా చాలా కోలాహలంగా వినాయక నిమజ్జనానికి వెళ్ళేటువంటి విగ్రహాలు ఇక్కడ నుండి వెళ్తుంటాయి. ఎందుకంటే అక్కడ పైనుండి మనం ఇందాక చూసినట్టు బాలాపూర్ నుండి చార్మినారు, చాంద్రాయణగుట్ట, సో ఆ ఏరియాల నుంచి ఎక్కువ చార్మినార్ నుంచి కూడా వస్తూ నేరుగా ఇప్పుడు ఇదే సర్కిల్లో రేపు అంతా కూడా టస్కర్లతో నిండిపోయి ఉంటుంది. ఇదంతా కూడా ఇప్పుడు మనకి కటౌట్లు కట్టుకున్నటువంటి ఏరియా, ఈ సర్కిల్ మెయిన్ సర్కిల్ ఇది. ఎప్పుడైనా కూడా గణేష్ నిమజ్జనాలు జరిగితే ఎంజే మార్కెట్ వద్ద చాలా రద్దీగా ఉంటాయి. సో విగ్రహాలు భారీ ఎత్తున పెద్ద పెద్ద విగ్రహాలు, రకరకాలైనటువంటి ఆకారంలో ఉన్నటువంటి విగ్రహాలు ఇక్కడికి వస్తుంటాయి. సో ఇక్కడ ఎంజే మార్కెట్ మీదుగా నెక్స్ట్ ఇట్లా ఈ ఎంజే మార్కెట్ మీదుగా మనకి కోటి, తర్వాత మనకి ఇట్లా ఇక్కడ నుండి డైరెక్ట్ బషీర్బాగు, తర్వాత లిబర్టీ, తెలుగు తల్లి ఫ్లైఓవర్, అట్లా ఆ ఏరియా నుండి ట్యాంక్ బండ్ వద్దకు వెళ్తుంటాయి. సో మనకి ఈ రూట్ అంతా కూడా ఇప్పటికే పోలీసులు అంతా కూడా ఏర్పాట్లు చేసేసారు. బందోబస్తు కానీ సీసీ కెమెరాల నిఘాలో కూడా పూర్తిగా ఈ రూట్ మ్యాప్ అంతా కూడా సిద్ధం చేసేసారు. దాదాపు ఇతర జిల్లాల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ అంతా ఏర్పాటు చేశారు. మరోవైపు ఈ రూట్ అంతా కూడా ఇప్పటికే కొంత మంచెలు కూడా ఏర్పాటు చేసుకున్నారు రేపటి కవరేజ్ కోసం. మరోవైపు ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఇక్కడ కూడా ఈ చెత్త లేకుండా అంతా గార్బేజ్కి సంబంధించి కూడా అంతా క్లియర్ చేసేటువంటి పనిలో ఉన్నారు. పూర్తిగా ఈ ఎంజే మార్కెట్ అంటే చాలా రద్దీగా ఉంటుంది. ఇటు ఇప్పటికే భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు కూడా అన్నీ ఏర్పాటు చేశారు. ఇక మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన ఇక్కడే ఖరారైంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రాం వల్ల కూడా రద్దయింది. కాబట్టి కొంత పోలీసులకు కూడా ఉపశమనం అనే చెప్పాలి. సో మొత్తానికి భారీ ఎత్తున కూడా ఇటు ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసింది. ఈ మొజంజాయి మార్కెట్ అంటే చాలా వరకు చరిత్రలో పేరున్నటువంటి ఈ ఏరియాలో పూర్తిగా కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. సో ఇక్కడ నుండి నేరుగా మళ్ళీ ఎంజే మార్కెట్ మీదుగా ఇటు బషీర్బాగ్ వైపు ఇక్కడ నుంచి గణనాథులు కదులుతాయి. ఓవరాల్గా మాత్రం ప్రస్తుతం పబ్లిక్తో ఉన్నటువంటి ఈ రోడ్లు రేపు మొత్తం టస్కర్లతో, ట్రాలీలతో, ఆటోలతో గణనాథులను, చిన్న చిన్న గణనాథులని, కార్లలో పెద్ద పెద్ద గణనాథుల్ని టస్కర్లలో ఇక్కడ నుండి తీసుకెళ్తుంటారు. సో చాలా వరకు మనకు పైనుండి వచ్చేటువంటి అటు చార్మినార్ కానీ, చాంద్రాయణగుట్ట, బాలాపూరు, సో ఆ ఏరియాల నుంచి వచ్చేటువంటి గణనాథులు అన్నీ కూడా ఇట్లానే ఇదే రూట్ వైపుగా గంగమ్మ ఒడికి పయనమవుతుంటాయి. సో ఒకసారి మనకి బషీర్బాగ్లో కూడా చూద్దాం, అక్కడ కూడా ఏర్పాటు ఎట్లా ఉన్నాయి, అక్కడ కూడా రూటు అంతా క్లియర్ ఉందా, ఎందుకంటే పెద్ద పెద్ద వినాయకులు వస్తాయి కాబట్టి చెట్లు కానీ వైర్లు కానీ అంతా క్లియరెన్స్ ఎట్లా ఉంది అనేటువంటి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. బషీర్బాగ్ చౌరస్తా వద్దాను. ఇక్కడ కూడా ఎంజే మార్కెట్ నుండి ఈ అబిట్స్ మీదుగా బషీర్బాగ్ చేరుకుంటాయి గణనాథులు. సో ఇక్కడ నుండి నేరుగా మనకి ట్యాంక్ బండ్ వైపు కూడా వెళ్తుంటాయి. సో ప్రజెంట్ మనకు బషీర్బాగ్ చౌరస్తా వద్ద కూడా చూడవచ్చు. ఇదంతా కూడా ప్రజెంట్ ఖాళీగా కనిపిస్తున్నటువంటి విజువల్స్ ప్రస్తుతం చూడవచ్చు. కానీ ఈరోజు నైట్ కల్లా పూర్తిగా కూడా గణనాథులతో, టస్కర్లతో, పూర్తిగా కూడా బ్యాండ్ బజాలతో ఇక్కడ అంతా కూడా కోలాహలంగా మారుతుంది. ఇక రేపు ఖైరతాబాద్ గణనాథుని కూడా నిమజ్జనం చేస్తారు కాబట్టి అక్కడికి కూడా చూడడానికి, ఆ గణనాథుని కూడా బడా గణేష్ను చూడడానికి కూడా పెద్ద మొత్తంలో భక్తులు తరలి వస్తారు. అప్పుడు ఇదంతా కూడా బషీర్బాగ్ చౌరస్తా అంతా కూడా చాలా విశాలంగా పెద్దగా ఉంటుంది ఇక్కడ సర్కిల్. సో ఇదంతా కూడా పూర్తిగా జనంతో ఉండిపోతుంది. ఇక ఏదైతే అటు చార్మినారు, తర్వాత ఎంజే మార్కెట్, తర్వాత అబిట్స్, కోటి ఈ ఏరియాల నుంచి అటు దాదాపు దిల్సుఖ్ నగర్ నుంచి కూడా కొన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అక్కడి నుంచి వచ్చేటువంటి గణనాథులకి పూర్తిగా కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇటు చెట్లు కూడా పూర్తిగా కూడా కొన్ని పెద్ద పెద్ద వినాయకులు ఉంటాయి కాబట్టి ఏమైనా అడ్డు రాకుండా చెట్లను కూడా కొన్ని తొలగించారు. తర్వాత వైర్లను కూడా పూర్తిగా కూడా క్లియరెన్స్ చేసేసారు. రూట్ మ్యాప్ అంతా కూడా సిద్ధం చేశారు. మరోవైపు పోలీసులు కూడా ఎక్కడికక్కడ వాహనాలు కూడా కొన్ని ఏవైతే రోడ్లపైన అంటే మరమ్మతు అయ్యి కానీ రిపేర్లు అయ్యి బ్రేక్ డౌన్ అయినటువంటి వాహనాలను కూడా తొలగిస్తున్నారు. పూర్తిగా కూడా ఈ బషీర్బాగ్ చౌరస్తా వద్ద పూర్తిగా అంతా రోడ్ మ్యాప్ క్లియర్ చేశారు. సో ఎందుకంటే భారీ గణనాథులు ఈ
ఈ దారి గుండానే వస్తాయి కాబట్టి ఇదంతా కూడా క్లియరెన్స్ చేసేశారు. సో ప్రజెంట్ పూర్తిగా కూడా నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఈ రోడ్లన్నీ కూడా రేపు మొత్తం కిక్కిరిసిపోతాయి. గణనాథుని జై బోలో గణేష్ మహారాజ్ అనుకుంటా కూడా అటు అబీడ్స్ చౌరస్తా కానీ ఇటు బషీర్బాగ్ చౌరస్తా అటు చార్మినార్ చుట్టూ కూడా తర్వాత ఎంజే మార్కెట్ చౌరస్తా పూర్తిగా కూడా రద్దీతో ఉండిపోతాయి. ఇక ఈ బషీర్బాగ్ చౌరస్తా నుండి నేరుగా మనకి లిబర్టీ నుంచి నేరుగా అటు సెక్రటరియట్ పక్క నుండి కొన్ని సికింద్రాబాద్ టువర్డ్స్ సికింద్రాబాద్ వెళ్ళే వైపు ఉన్నటువంటి హుస్సేన్ సాగర్కి వెళ్తుంటాయి. మరోవైపు కొన్ని నక్లెస్ రోడ్ వైపు గణనాథులు వెళ్తుంటాయి. దానికి సంబంధించినటువంటి మార్గాలను కూడా ఇప్పుడే పోలీసులు అన్నీ కూడా గుర్తించారు. సో ఏ గణనాథులని సికింద్రాబాద్ వైపు ఉన్నటువంటి ట్యాంక్ బండ్ వైపు పంపించాలి, ఇక మిగతా గణనాథులని నెక్లెస్ రోడ్ వైపు పీపుల్ ప్లాజా వైపు ఏ గణనాథులను పంపాలి అన్నీ కూడా వారికి గైడెన్స్ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికైతే ఇక్కడ ప్రస్తుతం బషీర్బాగ్ వద్ద మొత్తం లైన్ అయితే అంతా క్లియరెన్స్ చేశారు. రూట్ మ్యాప్ కూడా అంతా సిద్ధం చేశారు. ఒకసారి తెలుగుతల్లి ఫ్లైఓవర్ వెళ్దాం. సో అక్కడికి అన్ని గణనాథులు చేరుకుంటాయి. సిటీకి సంబంధించిన చాలా గణనాథులు అక్కడే చేరుకుంటాయి. సో అక్కడ కూడా ఎట్లాంటి క్లియరెన్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఆ రోడ్డు కానీ చెట్లు కానీ విద్యుత్ వైర్లకు సంబంధించి సో అక్కడ కూడా అరేంజ్మెంట్స్ ఎట్లున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ కనిపించే ఏరియా మొత్తం కూడా గణనాథులతో నిండిపోతుంది ఈరోజు సాయంత్రం నుండి కూడా. సో మనకి ఇప్పటి వరకు చూసిన ఏరియాలు అన్నీ కూడా దాదాపు బాలాపూర్ నుండి బయలుదేరినటువంటి గణనాథులు అటు చార్మినారు, తర్వాత ఎంజే మార్కెట్, తర్వాత అబీడ్స్, చాంద్రాయణగుట్ట, సో ఈ ఏరియాల నుంచి వచ్చేటువంటి అన్ని వినాయకులు కూడా ఇటు మరోవైపు సికింద్రాబాద్ నుంచి వచ్చేటువంటి వినాయకులు, తర్వాత అంబర్పేట్, దిల్సుఖ్ నగర్, తర్వాత ఈ దిల్సుఖ్ నగర్, నాంపల్లి, కోటి, సో అన్ని వినాయకులు కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి తెలుగుతల్లి ఫ్లైఓవర్ పక్కన ఉన్నటువంటి ఈ ఏరియాకు కలుసుకుంటాయి. సో మరోవైపు కూకట్పల్లి, పంజాగుట్ట, మన బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మెహదీపట్నం, లంగారాజు, సో ఇటు నుండి వచ్చేటువంటి అన్ని గణనాథులు కూడా ఇదే ఏరియాలో కలుసుకుంటాయి. ఇక్కడ కూడా పూర్తిగా ప్రస్తుతం పబ్లిక్తో తర్వాత పబ్లిక్ వాహనాలతో ఉన్నటువంటి ఈ ఏరియా మొత్తం రేపు టస్కర్లతో తర్వాత ట్రాలీ ఆటోలతో డీసీఎంలతో పూర్తిగా కూడా ఈ పరిసరాలన్నీ కూడా మారుమోగుతాయి. జై బోలో గణేష్ మహారాజుకి అంటూ కూడా మారుమోగుతూ గంగమ్మ ఒడికి చేరుకుంటాయి. ఇక మనకు అక్కడ క్రేన్లు కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఏ విగ్రహాలని పీపుల్ ప్లాజా, నక్లెస్ రోడ్ వైపు పంపాలి, ఏ విగ్రహాలని ఇటు సికింద్రాబాద్ వైపు ఉన్నటువంటి ఇటు ట్యాంక్ బండ్ సైడ్ పంపేయాలనేది పోలీసులు గుర్తించి వాటిని ఐడెంటిఫై చేసి వారికి ముందుగానే ఇన్ఫార్మ్ చేస్తారు. సో మనకి గత సంవత్సరం బాలాపూర్ గణనాథుడు టువర్డ్స్ సికింద్రాబాద్ వైపు ఉన్నటువంటి ట్యాంక్ బండ్ సైడ్ ఇటువైపు గణేశుని నిమజ్జనం చేశారు. ఇటు ఖైరతాబాద్ గణనాథుని క్రేన్ నెంబర్ 4కి కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మధ్యలో ఎలాంటి విద్యుత్ వైర్లు లేకుండా కూడా, ఎందుకంటే వినాయకులు హైట్తో ఉంటాయి కాబట్టి ఎక్కువగా, సో అట్లాంటివి లేకుండా ఏర్పాటు చేశారు. మరోవైపు పబ్లిక్ని కంట్రోల్ చేయడానికి మైక్లో కూడా ఏర్పాటు చేశారు. సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసి సౌండ్ సిస్టమ్ సహాయంతో ఇక్కడ ఎక్కడికక్కడ క్లియరెన్స్ చేసేస్తున్నారు. మరోవైపు పబ్లిక్ను కూడా ఇక్కడ ఈ ఫ్లైఓవర్ పైన నిలిచకుండా కూడా పోలీసులు కూడా అంతా బందోబస్తు ఏర్పాటు చేశారు. నగర పోలీసులు కూడా కాకుండా, ఎందుకంటే ఇది సెంట్రల్ జోన్ పోలీసులకు చాలా కీ రోల్గా ఉంటారు. ఈ నిమజ్జనం మొత్తంలో సెంట్రల్ జోన్ పోలీసులు కీలకంగా వ్యవహరిస్తారు. ఈ రూట్ మ్యాప్ అంతా కూడా సిద్ధమైపోయింది. ఇటు ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం తర్వాత మిగతా గణేశులు పూర్తిగా కూడా గంగమ్మ ఒడికి చేరుకుంటాయి. ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా ఆయా విగ్రహాల వద్దకు కూడా భక్తులు చేరుకున్నాయి. అక్కడ పూజా కార్యక్రమాలు కూడా చేసుకొని పూర్తిగా ఈ గంగమ్మ ఒడికి చేరుకుంటాయి. మనం చూస్తున్నటువంటి ఈ తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఏరియా ఏదైతే సెక్రటేరియట్ ముందు ఉన్నటువంటి ఈ ఏరియా మొత్తం కూడా రేపు పబ్లిక్ ఫుల్ భక్తులతో నిండిపోతుంది. ఇదే రూటు గుండా కూడా ఖైరతాబాద్ గణనాథుడు వస్తాడు. ఖైరతాబాద్ గణనాథుడు అక్కడ ఖైరతాబాద్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రాంతం నుంచి బయలుదేరి అక్కడ నుంచి టెలిఫోన్ భవన్ నుండి ఇటు మిడ్ కంపౌండ్ పక్కన ఉన్నటువంటి ఏదైతే సెక్రటరియట్ ఉందో ఈ ఏరియా నుండి తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా ఇటు ఎన్టీఆర్ మార్గ్ క్రేన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనానికి పూర్తిగా కూడా సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. సో ఓవరాల్గా మాత్రం మనం ఇప్పుడు చూస్తున్నటువంటి అన్ని ఏరియాలు కూడా బాలాపూర్ నుంచి అక్కడ బాలాపూర్ నుంచి చూసుకుంటూ వస్తున్నాము. బాలాపూర్, తర్వాత చార్మినారు, ఎంజే మార్కెట్, అబీడ్స్, మనకి బషీర్బాగ్, తర్వాత ఈ తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఈ రూటు మాదిరిగానే ఎక్కువగా గణనాథులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రూటు మాదిరిగా అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యుత్ కానీ, చెట్లకు సంబంధించి కానీ, సో పోలీసుల బందోబస్తు కానీ, సీసీ కెమెరాలు కానీ, సో అన్ని ఏర్పాట్లు చేశారు. సో ఓవరాల్గా మాత్రం రేపు జరగబోయేటువంటి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇదే ఈ ఏరియాలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ మనం ఉన్నటువంటి తెలుగు తల్లి ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి కింద ఇదంతా కూడా రేపు భక్తులతో కిటకిటలాడుతుంది. సో వారికి సంబంధించి భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈ గణనాథులను తీసుకొచ్చేటువంటి భక్తులకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున చేశారంటూ కూడా అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.